దేవుడు ఉపయోగించిన వ్యక్తులు ఎప్పుడూ పవిత్రులుగా మొదలవలేదు. కొంతమంది ఆయన్ను ప్రేమించలేదు, కొంతమంది ఆయన్ను ద్వేషించారు. కానీ దేవుడు మనిషి గతాన్ని కాదు, మనిషి భవిష్యత్తును చూస్తాడు. ఈ కథ ఒక హింసకుడి కథ కాదు, ఒక మార్పు అద్భుతం. ఈ కథ సౌలు నుంచి పౌలు వరకు. ఆయన పేరు సౌలు. తార్సు అనే పట్టణంలో జన్మించాడు. యూదుడు, బెన్యామీను గోత్రానికి చెందినవాడు. రోమన్ పౌరసత్వం కలిగినవాడు. ధర్మశాస్త్రంలో ప్రావీణ్యం. ప్రముఖ గురువు గమలియేలు వద్ద శిక్షణ పొందినవాడు. బయటికి కనిపించేది క్రమశిక్షణ, బుద్ధి, ఆత్మవిశ్వాసం. కానీ లోపల ఒక అగ్ని. యేసు అనే పేరు వినిపించిన ప్రతిసారి ఆ అగ్ని మండేది. ఈ నామం యూద ధర్మానికి ప్రమాదం అని సౌలు నమ్మాడు. యెరూషలేము వీధులు భయంతో నిండిపోయాయి. ఇళ్లలోకి చొరబడి స్త్రీలను, పిల్లలను కూడా వదలకుండా క్రైస్తవులను లాగి జైళ్లలో పడేస్తున్నాడు సౌలు. అతనికిది పాపం కాదు, అతనికిది సేవ. నేను దేవుని పక్షంలో ఉన్నాను అని అతను నమ్మాడు. స్టెఫాను విశ్వాసంతో నిండినవాడే. రాళ్లు పడుతున్నాయి, రక్తం కారుతోంది. కాని ఆకాశం వైపు చూస్తూ అతని పెదవుల మీద మాటలు, ప్రభువా, వీరి పాపాన్ని క్షమించుము. ఆ మాటలు గాల్లో కలిసిపోయాయి. సౌలు చూస్తున్నాడు, వినుతున్నాడు, కాని అర్థం చేసుకోలేదు. అయినా ఆ విత్తనం నాటబడింది. ఇంకా ఎక్కువ హింస కోసం దమస్కు వైపు ప్రయాణం. అధికారం ఉంది, ఆజ్ఞాపత్రాలున్నాయి. ఈసారి ఎవ్వరూ తప్పించుకోరు అని సౌలు నడుస్తున్నాడు. అప్పుడు ఆకాశం నుంచి వచ్చిన వెలుగు. కన్నులు కాలిపోయినట్టు శరీరం నేలపై పడిపోయింది. సౌలు, సౌలు, నన్నెందుకు హింసిస్తున్నావు? ఆ స్వరం గర్జన కాదు, కాని గుండెను చీల్చే స్వరం. ప్రభువా, నీవెవరు అన్న ప్రశ్నతో సౌలు జీవితం తిరిగిపోయింది. నీవు హింసిస్తున్న యేసునే నేను. ఆ మాటతో అంతా ముగిసింది. కళ్ళు తెరిచాడు, కాని ఏమీ కనిపించలేదు. అందర్నీ నడిపించినవాడు ఇప్పుడు ఇతరుల మీద ఆధారపడుతున్నాడు. 3 రోజులు చీకటి, ఉపవాసం, మౌనం. అక్కడే సౌలు చనిపోయాడు. అననీయ భయంతో వచ్చిన ఆజ్ఞ పాటించాడు. ప్రార్థన, చేతుల స్పర్శ. కళ్ల నుంచి పొరలు పడ్డాయి, కళ్ళు తెరుచుకున్నాయి, హృదయం తెరుచుకుంది. సౌలు పౌలుగా మారాడు. సినగాగ్ అదే నోరు, కాని కొత్త మాట. యేసే దేవుని కుమారుడు. ప్రజలలు షాక్, శత్రువులు కోపం. చంపాలనుకున్నాడు. పౌలు బుట్టలో వేసి గోడల మీదుగా తప్పించుకున్నాడు. ఇది ఆరంభం మాత్రమే. యూదులకే కాదు, అన్ని జనులకు సువార్త. పౌలు పిలుపు ఇదే. ప్రయాణాలు, వేదనలు, అద్భుతాలు, లుస్త్రా, రాళ్ళు, రక్తం. చనిపోయాడు అని వదిలేశారు. కాని పౌలు లేచాడు. ఎందుకంటే పని ఇంకా మిగిలి ఉంది. అర్ధరాత్రి, జైలు గోడలు, శృంఖలలు. కాని పౌలు ఏడవలేదు. ప్రార్థన, స్తుతులు, భూకంపం. జైలర్ మోకాల మీద పడ్డాడు. నేను ఎలా రక్షింపబడాలి? రోమీయులకు, కొరింథీయులకు, ఎఫెసీలకు బంధించబడిన చేతుల నుంచే లోకాన్ని మార్చిన మాటలు. నాకు మునిగింది, పాము కరిచింది. కాని పౌలు నిల్చాడు. రోమా చేరాడు. జైలు, చివర్లేఖ. నేను మంచి పోరాటం పోరాడితిని. భయం లేదు, పశ్చాత్తాపం లేదు. తల నరకబడింది, కాని స్వరం ఆగలేదు. పౌలు చనిపోయాడు, కాని పౌలు మాటలు ఈరోజు కూడా బ్రతుకున్నాయి. హింసకుడు కాదు, అపోస్తలుడు. శత్రువు కాదు, తండ్రి. సౌలు నుంచి పౌలు వరకు ఇది దేవుని కృప కథ. దేవుడు ఒక సౌలును పౌలుగా మార్చగలిగితే మీ జీవితాన్ని కూడా మార్చగలడు.